ఏ సోనీ ఏంది అది? ఏడుతున్నాను అంకుల్. అయ్యో ఏడటం ఎందుకు? అందరు చూస్తున్నారు కదా నిన్ను. ఏమైంది సోనీ? ఎందుకు ఏడ్చేది? అంకుల్ చెప్పు, ఏంటి ఏమైంది? అయ్యో ఏమైంది సోనీ? అంకుల్ అన్నయ్య డంబిగాడేనా? ఏమన్నాడు? నేను వేస్ట్ అన్నాడు అంకుల్. నువ్వు వేస్ట్ అన్నాడా? అవును అంకుల్. అదేంటి? నిన్న నేను యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆయన ఎంతో ఇష్టంగా మనల్ని తయారు చేశాడు అని చెప్పాను కదా. కానీ అన్నయ్య మాత్రం యేసయ్య ఇష్టంగా తయారు చేశాడంట, నన్ను నేను వేస్ట్గా తయారు చేశాడు అంట అంకుల్. అదేంటి ఆడు అట్ట చెప్పాడు? నేను ఆ మాట లేదే. నన్ను అన్నాడు అంకుల్. నాకు ఏడుతుంది అంకుల్. అంతేకాదు అంకుల్, ఇంకా నా టీచర్ కూడా తిట్టింది అంకుల్. ఎందుకు మార్కులు సరిగా రాలేదా? అవును అంకుల్. అయ్యో నన్ను కూడా తిట్టింది అంకుల్. అయ్యయ్యో, అయితే ఒక విషయం నీకు చెప్పాలి. ఏడుతొచ్చేస్తుంది అంకుల్. ఒక్క నిమిషం, నేను చెప్పే మాట విన్న తర్వాత అప్పుడు ఏడవాలా ఏడవకూడదు అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, విషయం ఏంటంటే యేసయ్య అందరినీ మంచిగా తయారు చేశాడు తెలుసా? నిజంగానా? నువ్వు అందంగా ఉన్నావా? ఉన్నాను అంకుల్. ఎవరికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. నిజంగానా? అవును, నిన్ను తయారు చేసింది ఆయన కాబట్టి, నిన్ను ప్రేమించేది ఆయన కాబట్టి, నువ్వెంత విలువైన దానివో ఆయనకే తెలుసు. ఏంటి అంకుల్, నన్ను ఎవరు గుడ్ అనలేదు అంకుల్. ఎవరు గుడ్ అన్నా అనకపోయినా నువ్వు ఎంత విలువైన దానివో, నువ్వు ఎంత ఉపయోగకరంగా ఉంటావు అనేది వాళ్ళకి తెలియదు సోనీ. నిన్ను తయారు చేసింది ఎవరు? యేసయ్య. యేసయ్య తయారు చేసినప్పుడు ఎప్పుడన్నా నువ్వు వేస్ట్ ఏదైనా తయారు చేస్తాడా యేసయ్య? ఏది వేస్ట్ తయారు చేయడు. రాళ్ళు పనికొస్తాయా పనికిరావా? రాళ్ళు పనికొస్తాయి అంకుల్. ఏం చేస్తారు రాళ్ళతోటి? రాళ్ళతోటి ఆడుకుంటారు. ఆడుకోవటము. ఇంకా అంకుల్ రాళ్ళతోటి గోడలు కూడా కడతారు అంకుల్. రాళ్ళతో గోడలు కడతారు, మరి ఇల్లు కట్టేటప్పుడు పునాదుల దగ్గర రాళ్ళు వేస్తారు. రాళ్ళతోటి ఉపయోగం ఉంటుంది కదా? ఉంటుంది అంకుల్. మరి చెత్తే ఉందనుకుందాం, చెత్త నిరుపయోగంగా ఉంటుందా? అంకుల్ పొయ్యిలో వేస్తారు అంకుల్. పొయ్యిలో వేస్తారు, అది ఉపయోగమేగా? అవును అంకుల్. అన్నీ ఉపయోగకరమైన సోనీ. యేసయ్య ప్రతి దాన్ని ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేశాడు అలాగా. అయితే నన్ను కూడా ఉపయోగకరంగా చేశాడు అన్నమాట. అవును, నువ్వు చాలా విలువైన దానివి. నువ్వు చాలా ఏమనాలి, ఉపయోగకరంగా దేవుడు నిన్ను తయారు చేశాడు. అంకుల్ నేను ఏడాను అంకుల్. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చెప్తాను అంకుల్. మరి నిన్ను చాలా మంచిగా తయారు చేశాడు కదా, అలాగనే నిన్ను ఉపయోగకరంగా తయారు చేశాడు కదా. ఇంకో విషయం ఏంటంటే ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు సోనీ. అంకుల్ అవును, నీ పట్ల ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంటే ఏంది అంకుల్? నాకు అర్థం కాలేదు అంకుల్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో పప్పి ఉందా? లేదు అంకుల్. లేదు అంకుల్. పప్పి లేదా? మరి అవును, తిమోతి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తావుగా, తిమోతి అన్నయ్య వాళ్ళ ఇంట్లో పప్పి ఉందా? ఉంది అంకుల్. దాన్ని దోగుండదు అంకుల్. అవును, పప్పి ఉంటుంది కదా. ఇప్పుడు పప్పికి అవసరమైన అన్ని తిమోతి అన్నయ్య వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు అంకుల్. దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారా ఉండరా? అంటే ఏంది అంకుల్? అంటే ఆ కుక్క గురించి పట్టించుకుంటారా పట్టించుకోరా? పట్టించుకుంటారు అంకుల్. దానికి ఫుడ్ పెడతారు అంకుల్, చాలా కాస్ట్లీ అంకుల్. అవును, చాలా కాస్ట్లీ ఫుడ్ పెడతారు, అవునా కదా? అవును అంకుల్. మరి తిమోతి అన్నయ్య వాళ్ళు కుక్క గురించి అంతా మరి పట్టించుకొని దానికి అవసరం అంతా తీరుస్తున్నప్పుడు యేసయ్య మంచోడా చెడ్డాడా? అయ్యో ఏంటి అంకుల్, యేసయ్య చాలా మంచోడు అంకుల్. మరి అంత మంచోడు ఆయన నిన్ను తయారు చేశాడు, అందరిని తయారు చేశాడు కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తాడంటావా? అయ్యో ఎట్టా కుదిరేస్తాడు అంకుల్? మరి అదే నేను అనేది. యేసయ్య నిన్ను మంచిగా తయారు చేయడమే కాదు, ఉపయోగకరంగా తయారు చేయడమే కాదు, నిన్ను పట్టించుకుంటాడు కూడా. నీకు డ్రెస్ ఇచ్చాడా? ఇచ్చాడు అంకుల్.
నీకు మంచి హెయిర్ ఇచ్చాడా? ఇచ్చాడు అంకుల్, స్టైల్గా ఉండిద్ది అంకుల్. అవును, నీ హెయిర్ స్టైల్ భలే బాగుంది, సూపర్. థ్యాంక్స్ అంకుల్. మరి నువ్వు క్షేమంగా ఉండేటట్టు చూసుకుంటున్నాడా? చూసుకుంటున్నాడు అంకుల్. నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడా? చేస్తున్నాడు అంకుల్. ఇవన్నీ నీకు ఇస్తా ఉంటే మరి దీన్ని అన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు? యేసే నిన్ను పట్టించుకుంటున్నట్టా పట్టించుకోనట్టా? చాలా పట్టించుకుంటున్నాడు అంకుల్. మమ్మీ డాడీ కంటే ఎక్కువ పట్టించుకుంటాడు తెలుసా? నిజంగా అంకుల్? ఎట్టాగ అంకుల్? ఎట్లాగంటే మమ్మీ డాడీ వాళ్ళు మరి వచ్చే బైక్ తాకకుండా ఆపగలరా? చేయలేరు అంకుల్. ఒకవేళ నువ్వు తప్పిపోయే పరిస్థితి నుండి తప్పిపోయేటప్పుడు తప్పిపోకుండా ఉండేటట్టుగా చేయగలరా? లేదు అంకుల్. అవన్నీ యేసే చేయగలడు. నిజంగానే అంకుల్? అవును, యేసే నీకు క్షేమం ఇస్తున్నాడు, యేసే నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, యేసయ్య నువ్వు హెల్తీగా ఉండేటట్టు చూస్తున్నాడు, యేసయ్య నీకు చదువు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అంకుల్ 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 చెప్పు. నాకు మార్క్స్ సరిగా రావట్లేదు అంకుల్. మార్క్స్ సరిగా రాకపోతే ఎవరిని అడగాలబ్బా? ఇంకెవరిని అడుగుతా అంకుల్? ఎవరిని అడగాలి? యేసయ్యతో చెప్పాలి అంకుల్. మరి నువ్వు చెప్పలేదు ఇంతవరకు? అయ్యో చెప్పలేదు అంకుల్, ఏడ్చాను అంకుల్. ఏడిస్తే ఏం లాభం ఉండిద్ది? యేసయ్యకి చెబితే అప్పుడు యేసయ్య నీకేమిస్తాడబ్బా? జ్ఞానాన్ని ఇస్తాడు అంకుల్. ఏంటిదబ్బా? తెలివి అంకుల్. తెలివి ఇస్తాడు. అప్పుడు నీకు మార్క్స్ సరిగా వస్తాయా రావా? సూపర్గా వస్తాయి అంకుల్. అంకుల్ నేను హ్యాపీగా ఉన్నాను అంకుల్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను అంకుల్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఫలించాలని యేసే కోరుకుంటున్నాడు. అంటే ఏంటి అంకుల్? అంటే ఏంటంటే నువ్వు అందరికి ఉపయోగకరంగా ఉంటూ నువ్వు బాగా సక్సెస్ అయిపోవాలి. నువ్వు సక్సెస్ అయిపోవాలి. ఇంకా ఏంటో తెలుసా, చాలామంది సక్సెస్ అవుతారు కానీ మధ్యలోనే పడిపోతారు. అదేంటి అంకుల్? కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడి బాగా ఎక్కువ ఖర్చు పెట్టేసి వాళ్ళ ఆస్తంతా పాడు చేసేసుకుంటారు. అయ్యో ఎట్టా అంకుల్ మరి? ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే యేసయ్య ఫలించటము అంటే సక్సెస్ అవటమే కాదు, యేసయ్యలాగా మంచి మనసు, మంచి అలవాట్లు, మంచి గుణ లక్షణాలు, అంటే ఏంది అంకుల్? క్యారెక్టరిస్టిక్స్. ఓకే ఓకే ఓకే. అవన్నీ కూడా రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఏమైందంటే నువ్వు అలాగా యేసయ్యలాగా మంచి మనసు కలిగి ఉన్నావనుకో, యేసయ్య లాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నావనుకో, అప్పుడు నువ్వు సక్సెస్ అయ్యి బాగా డబ్బులు వచ్చినా కానీ మంచి పొజిషన్లోకి వెళ్ళినా కానీ అందరికి ఉపయోగకరంగా ఉంటావు కానీ ఎవరిని బాధ పెట్టావు. అంకుల్ నా క్లాస్లో తిమోతి అన్నయ్య అంతే చేస్తాడు అంకుల్. తిమోతి అన్నయ్య అంతే చేస్తాడు. ఏం చేశాడు అంకుల్? క్లాస్ లీడర్ అని అందరినీ తంతాడు అంకుల్. తంతాడా? అవును అంకుల్. అయ్యో, మరి ఏం చేశారు? టీచరు తిమోతి అన్నయ్యని తీసేశారు అంకుల్. తిమోతి అన్నయ్యని పీకిపడి. అవును, తిమోతి అన్నయ్య కదా, మీ క్లాస్లో ఎందుకు కూర్చున్నాడు? ఫెయిల్ అయ్యాడు అంకుల్. ఫెయిల్ అయినండి, మరి ఎలాగా క్లాస్ లీడర్ చేశాడు? అయితే రెండోసారి చదివాడు కదా అంకుల్, బాగా అన్ని తెలుసుకున్నాడు అంకుల్. రెండోసారి చదివాడు కాబట్టి బాగా చదివాడా? అవును అంకుల్. ఓకే, ఇప్పుడు నేను వేటి గురించి చెప్పానబ్బా? ఫస్ట్ ఏం చెప్పానంటే యేసయ్య నచ్చుతాను అంకుల్. అయ్యో, నచ్చిపోలేదు అంకుల్. మర్చిపోలేదా? చెప్పు మరి. యేసయ్య నన్ను చాలా మంచిగా ఉపయోగకరంగా చేశాడు అంకుల్. చాలా ఉపయోగకరంగా విలువగా నిన్ను తయారు చేశాడు. అంకుల్. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్, యేసయ్య నా గురించి పట్టించుకుంటున్నాడు అంకుల్. పట్టించుకుంటున్నాడు, రెండో పాయింట్. అవును అంకుల్. ఓకే, మూడో పాయింట్ ఏంటిదబ్బా? మూడో పాయింట్ ఏంటంటే నేను సక్సెస్ అవుతావాలని యేసయ్యలాగా నాటాలని కోరుకుంటున్నాడు అంకుల్. నువ్వు సక్సెస్ అయిపోవాలని, యేసయ్యలాగా మారిపోవాలని యేసయ్య కోరుకుంటున్నాడు, అంతేనా? అంకుల్. వావ్, నువ్వేంటి విని నువ్వు మర్చిపోతావు అనుకున్నా కానీ భలే గుర్తుపెట్టుకున్నావే. నిజంగా అంకుల్? అవును, నీకు ఇంత జ్ఞాపశక్తి భలే ఉంది కదా, మరెందుకు నిన్ను వేస్ట్ అంటున్నారు అమ్మ వాళ్ళు? వాళ్ళకి తెలియదు అంకుల్, యేసయ్యకి నన్ను తెలుసు అంకుల్. అవును, యేసయ్యకి తెలుసు కాబట్టి
ఎవరు నిన్ను డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడినా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. ఏసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఏసయ్య మరి నన్ను సరిగా చదువు రాదు అని అంటున్నారు నన్ను, లేకపోతే పలాంది చేత కాదు అంటున్నారు, నువ్వు నాకు సహాయం చేయి, నేను అందులో ఫస్ట్ రావాలి అని చెప్పి ఏసైకి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏసై నీకేమిస్తాడు? నాకు యేసయ్య జ్ఞానం ఇస్తాడు, స్ట్రెంగ్త్ ఇస్తాడు, సక్సెస్ ఇస్తాడు అంకుల్. ఓకే, సూపర్. థ్యాంక్స్ అంకుల్. ఓకే, మరి మనం వెళ్దామా? ఓకే అంకుల్. మన వాళ్ళందరికీ బాయ్ చెబుతావా? అవును, నేను అసలు హాయ్ కూడా చెప్పలేదు కదా. ఏడుతూ వచ్చాను కదా అంకుల్. అవును, ఏడుతూ వచ్చావు కదా. సరే, ఇప్పుడు బాయ్ చెబుతావా?